మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల దుర్గారం గ్రామంలో వన్యప్రాణి మాంసాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామ సమీపంలో వేటగాళ్లు దుప్పిని వేటాడి మాంసాన్ని పంచుకుంటుండగా అటవీశాఖ అధికారులు సమాచారం అందుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో సంబంధించిన వేటగాళ్లు ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా దుప్పి మాంసం కూర దొరకడంతో ముగ్గురుపై వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పట్టుబడిన నిందితులను కోర్టుకు తరలిస్తున్నట్లుగా కొత్తగూడ అటవీశాఖ అధికారి వజాహత్ పేర్కొన్నారు. కొత్తగూడ మండలంలోని దుర్గారం జీపీ పరిధిలో అడవి జంతువుల మాంసం ఉంది అని ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమ్మీడియట్గా స్టాఫ్ వెళ్ళి కన్సర్న్ పర్సన్ ఇంట్లో చెకింగ్ చేయగా 3 మెంబర్స్ ఇంట్లో మాంసం లభించింది. ఇమ్మీడియట్గా ఆ మాంసం మనం కస్టడీలోకి తీసుకొని ఆ పర్సన్స్ని కూడా కస్టడీలోకి తీసుకొని పంచనామా అవన్నీ నిర్వహించి ఆ ఉచ్చులు కూడా మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ అటవీ శివారు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో పంట పొలాల ఉచ్చులు అవి పెట్టకుండా చాలాసార్లు చెప్తున్నాం. ఉచ్చులు పెట్టడం వల్ల వన్యప్రాణులు చాలా వరకు ఆ ఉచ్చులలో పడటం ఇట్లా వన్యప్రాణి చట్టం ప్రకారం